కార్యక్రమాలు చేశారో వాళ్ళ చిల్లర పనులు చిలిపి చేసేల ద్వారా మన నియోజకవర్గానికి ఏ రకంగా చెడ్డ పేరు తెచ్చారో మీ అందరూ కూడా తెలుసు. 2023లో మరొకసారి నాకు అవకాశం వచ్చినప్పుడు కడియం శ్రీహరి ఎమ్మెల్యే అయితేనే మా గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, నిజాయితీగా పాలన ఉంటుందనే ఒక ఆలోచనతోని మీరందరూ నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించారు. నేను ఎమ్మెల్యేగా గెలిచాను, కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాను. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రతిపక్షంలో కూర్చోవలసిన పరిస్థితులలో నేను ఈ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను, గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీలను, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఏ రకంగా చేయాలి, ప్రతిపక్షంలో ఇది సాధ్యం కాదు అని ఆలోచిస్తున్న పరిస్థితులలో స్వయంగా ముఖ్యమంత్రి గారే ఫోన్ చేసి, అన్న మీరు ప్రభుత్వంతో కలిసి పనిచేయండి, మీ అనుభవం మాకు చాలా అవసరము, మీ నియోజకవర్గ అభివృద్ధికి మీరు అడిగిన రకంగా నేను నిధులు ఇస్తానని చెప్పి వారు తెలియజేయడంతో ఇక్కడ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని ప్రజల కొరకు నేను ప్రస్తుతము ఈ నియోజకవర్గ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. మన నియోజకవర్గం పట్ల ఉన్న ప్రేమతో, మన ప్రజలపైన ఉన్న ప్రేమతో, నా పట్ల ఉన్న గౌరవంతో ఈ 2 సంవత్సరాల 6 మాసాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మన నియోజకవర్గానికి దాదాపు 1400 కోట్ల రూపాయల నిధులు ఇచ్చారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ 1400 కోట్ల రూపాయల నిధులకు సంబంధించిన పనులన్నింటికి కూడా టెండర్లు పిలవడం జరిగింది. అందులో హ్యామ్ రోడ్స్ ఉన్నాయి, అందులో హౌసింగ్ ఉంది, అందులో నీటిపారుదల ఉంది, అందులో హాస్పిటల్స్ ఉన్నాయి, అందులో డిగ్రీ కాలేజ్ ఉంది, అందులో ఇంజనీరింగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉంది. వీటన్నిటికి కూడా టెండర్లు పిలవడం జరిగింది. పనులు ఈ రోజు అంతటా వేగంగా జరుగుతున్నాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. కొంతమంది రాజకీయ ఉనికి కొరకు విమర్శలు చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. కడియం శ్రీహరి ఎమ్మెల్యే 2 సంవత్సరాలు దాటింది, కానీ తట్టెడు మట్టి తీసిన పాపాన పోలేదని అంటున్నారు. అలాంటి సన్నాసులకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఒక్కసారి నారాయణగిరి గ్రామానికి రండి, లేదా ఒక్కసారి ముప్పారం గ్రామానికి రండి. ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ 2 గ్రామాలలో ఏ రకమైన అభివృద్ధి జరిగిందో, ఎన్ని సీసీ రోడ్లు వేసుకున్నామో, ఎన్ని కమ్యూనిటీ హాల్స్ మంజూరు చేసుకున్నామో, ఎన్ని ఇందిరమ్మ ఇల్లు ఇచ్చుకున్నామో ఒకసారి ఈ గ్రామాలలో చూడాలని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. నాకు ఎప్పుడు అవకాశం వచ్చినా